మన చరిత్రలో కొన్ని సామ్రాజ్యాల గురించి పదే పదే చదువుకుంటాం. కాని కొన్ని సామ్రాజ్యాలు ఎంత గొప్పవైనా సరే ఎందుకో పెద్దగా వెలుగులోకి రావు. ఈ రోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కానీ కాస్త మరుగున పడిపోయిన ఒక గొప్ప వంశం కథ తెలుసుకుందాం. సరే, కథ ఎక్కడ మొదలైందంటే క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం అన్నమాట. అప్పటికే అఖండ భారతదేశాన్ని ఒకటిగా కలిపి ముంచిన మహామౌర్య సామ్రాజ్యం, ముఖ్యంగా అశోక చక్రవర్తి మరణం తర్వాత మెల్లమెల్లగా బలహీనపడటం మొదలైంది. అలా ఒక పెద్ద సామ్రాజ్యం పడిపోతున్నప్పుడు ఏర్పడిన ఆ గ్యాప్లో, ఆ రాజకీయ శూన్యతలో దక్కన్ పీఠభూమి మీద ఒక కొత్త పవర్ రైజ్ అయ్యింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 4.5 శతాబ్దాలు అంటే 450 సంవత్సరాలు దక్షిణాపథాన్ని ఏలిన ఆ వంశమే శాతవాహన వంశం. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ల కథలోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా అసలు ఈ మహాసామ్రాజ్యం పునాదులెలా పడ్డాయో చూద్దాం. మౌర్యుల పతనమనేది శాతవాహనుల ఎదుగుదలకు ఎలా దారితీసిందో ఒక్కసారి అర్థం చేసుకుందాం. చూడండి, అశోకుడి మరణం తర్వాత మౌర్యుల పట్టు మెల్లగా సడలిపోయింది కదా. సరిగ్గా ఆ అవకాశాన్నే సిముకుడు అనే ఒక స్థానిక పాలకుడు, ఒక సామంతుడు చక్కగా వాడుకున్నాడు. చుట్టుపక్కల చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ ఏకం చేసి ఇక మేం స్వతంత్రులం అని ప్రకటించేశాడు. బేసిగ్గా ఇక్కడి నుంచే మన ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య ఒక కల్చరల్ బ్రిడ్జ్ లాంటి శాతవాహన శకం స్టార్ట్ అయిందన్నమాట. వాళ్లు పరిపాలించిన ఆ ప్రాంతముంది చూసారా, దాన్ని దక్షిణాప్రథం అనేవాళ్లు. అంటే పేర్లోనే ఉంది, దక్షిణానికి దారి అని. మరి మొత్తం ప్రాంతాన్ని ఒక్కటిగా చేసి బయటి శక్తుల దాడుల్నుంచి కాపాడిన ఘనత మాత్రం ఖచ్చితంగా శాతవాహనులకే ఇవ్వాలి. సరే, ఏ గొప్ప సామ్రాజ్యానికైనా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన రాజులుంటారు. మరి శాతవాహన వంశంలో అలాంటి తొలి గొప్ప రాజులెవరో, వాళ్ల కథ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ తొలి రాజుల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొదటి శాతకర్ణి గురించి. ఇతను డ్యూయల్ రోల్ ప్లే చేశాడనమాట. ఒకవైపు కళింగరాజు ఖారవేలుడిలాంటి బలమైన శత్రువుతో యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని తూర్పు తీరం దాకా విస్తరించాడు. అదే సమయంలో మరోవైపు చక్రవర్తిగా తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అశ్వమేధ యాగంలాంటి పెద్ద పెద్ద యాగాలను కూడా చేశాడు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అతని విజయాలన్నింటి గురించి మనకు చెప్పిందెవరో తెలుసా? ఆయన భార్య రాణి నాగానిక. ఆలోచించండి, ఆ కాలంలో ఒక రాణి తన భర్త విజయాల గురించి శాసనం వేయించడమనేది మామూలు విషయం కాదు. సో ఆ నానాఘాట్ శాసనమనేది జస్ట్ ఒక హిస్టోరికల్ రికార్డ్ కాదు, అది ఒక భార్య తన భర్త పరాక్రమాన్ని చూసి గర్వంతో ప్రపంచానికి చాటి చెప్పిన ఒక అద్భుతమైన నివాళి. అంతా బాగానే ఉంది, శాతవాహనుల కీర్తి పతాక స్థాయికి వెళ్లుతోంది అనుకుంటున్న టైములో పశ్చిమ నుంచి ఒక కొత్త భయంకరమైన ముప్పు పొంచి ఉంది. ఒక కొత్త శత్రువు పుట్టుకొచ్చాడు. ఈ శత్రుత్వం రాబోయే కొన్ని తరాలపాటు శాతవాహన సామ్రాజ్య భవిష్యత్తుని మార్చేయబోతోంది. ఇక సామ్రాజ్యం పతనమంచున నిలబడినప్పుడు దాన్ని కాపాడటానికి ఒక హీరో వచ్చాడు. అతడే శాతవాహన వంశంలోనే గ్రేటెస్ట్ కింగ్ అని పిలువబడే గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్రుడు సింహాసనం ఎక్కే సమయానికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, శకులు అంటే పశ్చిమ క్షాత్రపులు మన శాతవాహనుల భూభాగాల్ని చాలా వరకు ఆక్రమించేశారు. మాళ్వా, గుజరాత్, మహారాష్ట్ర ఇలా కీలకమైన ప్రాంతాలన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. పాపం, ఒకప్పటి మహాసామ్రాజ్యం ఇప్పుడు కేవలం తూర్పువైపు ఉన్న ఆంధ్ర ప్రాంతాలకే కుదించుకుపోయింది. అలాంటి టైంలో గౌతమీపుత్ర శాతకర్ణి ఒకే ఒక లక్ష్యంతో ముందుకొచ్చాడు. తన పూర్వీకులు కోల్పోయిన ప్రతి అంగుళం భూమిని తిరిగి గెలుచుకోవాలి, శాతవాహనుల గౌరవాన్ని మళ్లీ నిలబెట్టాలి, అంతే. ఇక అతని విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. శకరాజు నహపానుడిని చిత్తుచిత్తుగా ఓడించి కోల్పోయిన అన్ని రాజ్యాలను తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కాని అసలు కిక్ ఎక్కడ ఉందంటే, అతను అంతటితో ఆగలేదు. నహపానుడు ముద్రించిన వెండి నాణేలున్నాయి కదా, వాటిమీద తన సొంత ముద్రను మళ్లీ వేయించాడు. అంటే నీ నాణ్యం ఇక చెల్లదు, ఇది నా రాజ్యం అని చెప్పకనే చెప్పడమన్మాట. ఇది కంప్లీట్ డామినేషన్కి సింబల్. మళ్లీ చూడండి, ఎంత ఆశ్చర్యమో, శాతవాహనుల చరిత్రలో మరో కీలక ఘట్టాన్ని రికార్డ్ చేసింది మళ్లీ ఒక మహిళే. ఈసారి ఒక తల్లి. అతని తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో తన కొడుకు గురించి ఎంత గర్వంగా చెప్పిందంటే, అతన్ని శకవంశ నిరవశేషకర అని పిలిచింది. దాని అర్థమేంటంటే
శక వంశాన్ని సమూలంగా ఒక్క ఆనవాటు కూడా లేకుండా నాశనం చేసినవాడు అని. ఓకే, ఇప్పటిదాకా యుద్ధాలు, విజయాల గురించి మాట్లాడుకున్నాం. కానీ శాతవాహనులు అంటే కేవలం యోధులు మాత్రమే కాదు, వాళ్ళు గొప్ప కళాపోషకులు కూడా. సరే, ఇప్పుడు వాళ్ళ కల్చరల్ సైడ్ ఏంటో చూద్దాం. నిజానికి యుద్ధాలు, విజయాలకు ఆవల చూస్తే శాతవాహనుల కాలంలో ఒక గొప్ప సాంస్కృతిక విప్లవం జరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా సాహిత్యం, భాష, శిల్పకళ ఇవన్నీ వాళ్ల పాలనలో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? శాతవాహన రాజుల్లో 17వ రాజైన హాలుడు. ఈయన స్వయంగా ఒక గొప్ప కవి. ప్రాకృత భాషలో గాథాసప్తశతీ అని, అంటే 700 శృంగార పద్యాల సంకలనాన్ని రాశాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చక్రవర్తి కవి. దీన్ని బట్టి వాళ్లకు కళల మీద ఎంత పట్టు, ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. వాళ్లది ఒక మల్టీలింగ్వల్ ఎంపైర్ అని చెప్పొచ్చు. ప్రాకృతం వాళ్ల అఫీషియల్ లాంగ్వేజ్, అంటే ఆస్థాన భాష. సంస్కృతం కూడా బాగా ప్రాచుర్యంలో ఉండేది. కాని వీటన్నింటికంటే ముఖ్యమైనదేంటంటే సామాన్య ప్రజలు మాట్లాడే దేశీ అనే భాష. ఎందుకంటే చాలామంది చరిత్రకారుల ప్రకారం ఇదే మన ఆధునిక తెలుగు భాషకు మూలరూపం అయ్యుండొచ్చు. సో మన భాష మూలాలు వాళ్ల కాలం నాటివనమాట. సరే, ఎంత గొప్ప కథకైనా ఒక ముగింపు ఉంటుంది కదా. అలాగే ఎంత గొప్ప సామ్రాజ్యమైనా ఏదో ఒకరోజు అంతమవ్వాల్సిందే. మరి ఇన్ని వందల సంవత్సరాలు పాలించిన ఈ రాజవంశం చివరికి ఎలా పతనమైందో తెలుసుకుందాం. ఈ వంశంలో చివరి గొప్పరాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయన చాలా ఫేమస్, ఎందుకంటే ప్రఖ్యాత బౌద్ధ పండితుడు నాగార్జునుడు ఈయన ఆస్థానంలోనే ఉండేవారు. కాని యజ్ఞశ్రీ తరువాత ఆ మహాసామ్రాజ్యం మెల్లమెల్లగా పట్టుకోల్పోవడం మొదలైంది. పతనానికి ఒక్క కారణం అని చెప్పలేం, చాలా ఉన్నాయి. ఒకటి, శకులతో కంటిన్యూస్గా యుద్ధాలు చేయడం వల్ల వాళ్ల రిసోర్సెస్ అన్నీ అయిపోయాయి. 2, ఇక్ష్వాకుల లాంటి పవర్ఫుల్ సామంతులు ఇక మేం స్వతంత్రులం అని ప్రకటించుకున్నారు. 3, పశ్చిమ తీరంలో ఉండే పోర్ట్స్ మీద కంట్రోల్ పోవటంతో ట్రేడ్ దెబ్బతిని ఆర్థికంగా చాలా వీక్ అయిపోయారు. వీటన్నింటితో పాటు వాళ్లలో వాళ్లకే గొడవలు, వారసత్వ యుద్ధాలు ఇవన్నీ కలిసి ఆ సామ్రాజ్యాన్ని బలహీనపరిచాయి. కానీ ఈ పతనం గురించి మాట్లాడే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వాళ్లు ఏకంగా 450 సంవత్సరాలు పాలించారు. అది మామూలు విషయం కాదు. దక్కన్ చరిత్రలో వాళ్లు వేసిన ముద్ర అంత తేలిగ్గా చెరిగిపోయేది కాదు. సో ఫైనల్గా శాతవాహనుల లెగసీ ఏంటి, వాళ్ల వారసత్వం ఏంటి అనడిగితే సింపుల్గా చెప్పచ్చు, వాళ్లు దక్కన్ను ఏలిన మొట్టమొదటి గొప్ప దేశీయ సామ్రాజ్యం. వాళ్లు మన దక్షిణ భారతదేశ చరిత్ర, సంస్కృతి, రాజకీయాలపై వేసిన ముద్ర శాశ్వతమైనది. చూశారుగా, దాదాపు 500 సంవత్సరాలు నిలిచిన ఒక మహా సామ్రాజ్యం కూడా చివరికి అంతరించిపోయింది. ఇది మనందర్నీ ఒక పెద్ద ప్రశ్న గురించి ఆలోచింపజేస్తోంది. అసలు చరిత్రలో ఎంత గొప్ప శక్తులైనా సరే చివరికి ఎందుకు పతనమవుతాయి, ఎందుకు కనుమరుగైపోతాయి?